హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో తెలంగాణ ప్రజా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం మురళీధర్ గుప్తా నేతృత్వంలో రసవత్తరంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ వ్యవస్థాపకులు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పార్టీ సభ్యులు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుల సంక్షేమం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తెలంగాణ ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, రైతు సంక్షేమం, ప్రజల సంరక్షణ కోసం తెలంగాణ ప్రజా పార్టీ అడుగులు వేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. మీకు వివరించాలంటే మొట్టమొదటి ఏంటంటే ఈ పేదరికం, ఈ కష్టాలు ఒక సామాన్య కుటుంబంలో, సామాన్య మధ్యతరగతి కింది కుటుంబాలు ఉండేటువంటి కష్టాలను నేను ప్రాక్టికల్గా అనుభవించి చూస్తాను. నాన్నగారు ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి ఆయన ఎన్నో త్యాగాలు చేసి కొంత ఆస్తిని కూడా పోగొట్టుకొని రజాకారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. 17 ఏళ్ల వయసులోనే ఆజాద్ హింద్ ఫౌజ్లో జైలు అవుతానని చెప్పేసి నాన్నగారు వెళ్ళారు. వయసు తక్కువ ఉందని చెప్పేసి మిలిటరీలో చేర్చుకోకుండా ఉంటే, లేదు నేను ఇక్కడే ఉంటాను, కనీసం వాలంటీర్గా చేస్తానని చెప్పేసి ఇక్కడ వాలంటీర్గా ఆయన పనిచేయడం జరిగింది. తర్వాత ఒక టీచర్గా ఆయన సెటిల్ అయిన తర్వాత కూడా మా అమ్మ కూడా చాలా దాన ధర్మాలు అవన్నీ చేసేది. నేను 7వ క్లాస్ 8వ క్లాస్ చదువుకున్న రోజుల్లోనే మాకు అప్పులు చేయాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి బంగారం కూదబెట్టాల్సి వచ్చేది, లేదా బంగారం అమ్మాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంత మంచి వ్యక్తులు, ఇంత క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు, ధర్మం ప్రకారం, సత్యం ప్రకారం నడిచేటటువంటి వ్యక్తులు, ఒక మానవత్వం ఉన్న వ్యక్తులు, 10 మందికి సహాయం, ఎంతో సహృదయంతో ఎంతో మందికి ధర్మాలు చేసేటటువంటి ఒక కుటుంబం కూడా ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నది, ఎందుకు ఈ కష్టాలు పడుతున్నది, అసలు ఎందుకు పేదరికం ఎందుకున్నది, ఈ పేదరికానికి కారణం ఏంటి, ఎటుపోతున్నది ప్రజల డబ్బంతా, సంపాదించినటువంటి డబ్బంతా ఎటుపోతున్నది, ఏమైపోతున్నది అనేటటువంటి ఆలోచన నాకు రావడం జరిగిందని. దాంతో అప్పటి నుంచే రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. ఆదిలాబాద్ టౌన్కు ఎవరెవరు గొప్ప గొప్ప నాయకులు వచ్చినారో వాళ్ళందరూ ఉపన్యాసాలు వినడానికి వెళ్ళేవాడిని. దాని తర్వాత లెఫ్ట్ ఉద్యమాల లోపల చాలా సంవత్సరాలు నేను పాల్గొనడం జరిగింది. తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను కూడా నేను గమనించి ఆచరణ ఎలా ఉంది, సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయం లోపల కొంత ఘర్షణ పడ్డమనే జరిగింది. తర్వాత ఎమర్జెన్సీలో కూడా ఎమర్జెన్సీని వ్యతిరేకించడం, అరెస్టులు కావడం, ఇల్లీగల్ కన్ఫైన్మెంట్లో జైలు లోపల ఉండడం, చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఒక్కొక్క పార్టీ అంటే అప్పుడు కాంగ్రెస్ను ఓడించి జనతా పార్టీని గెలిపించడానికి శాయి శక్తులమే ప్రయత్నించడం జరిగింది. తర్వాత ఇక్కడ లా చేస్తున్న రోజుల్లో మరి ఇక్కడ కుటుంబంలో అమ్మా నాన్న కూడా కష్టం కావద్దనే ఉద్దేశంతో నా సంపాదన మీద నేను ట్యూషన్స్ చెప్పుకుంటూ ఇంటింటికి జరిగి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నేను లాగేయడం అనేది జరిగింది. పరిష్కరించడానికి సరైనటువంటి మార్గం చూపించేటటువంటి వాళ్ళు కావాలా, కల్తీ వ్యాపారాలు, దొంగ వ్యాపారాలు అరికట్టేటటువంటి ఒక సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళు కావాలా, ఏం చేయాలా అని చెప్పేసి నాకు ఉన్నటువంటి పార్టీస్ లోపల కూడా ఎక్కడ కూడా సరైనటువంటి ఒక విధానం కనపడదు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి చెప్తున్నటువంటి చాలా మంది పార్టీలు, నాయకుల లోపల కూడా ఎవరో ఒక అవకాశం ఇస్తే, ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే వెళ్ళిపోవడము, ఎమ్మెల్సీ సీట్ ఇస్తే వెళ్ళిపోవడము, లేదా 4 డబ్బులు ఇస్తే వెళ్ళిపోవడము, అవకాశవాదాలు చాలా ఎక్కువ కనబడినాయి. స్వార్థం లేకుండా, అవకాశవాదం లేకుండా ఒక సరైనటువంటి సిద్ధాంతం తీసుకొని పోవడానికి ఎవరు కనబడకుండా, కానీ ప్రజలకు దారి చూపించాలి, ప్రజలకు మార్గం చూపించాలి. మరి ఈ వయసులో సాధ్యమవుతుందా, ఎలా సాధ్యమవుతుంది, ఎంతవరకైతే అంతవరకు చేద్దాం, నాతోటి ఎంతవరకైతే అంతవరకు చేద్దాం అనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రజల పార్టీని ఏర్పాటు చేస్తాం.
తెలంగాణ ప్రజల పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే అంటే అత్యంత పేద పిల్లవాడి ముఖం మీద కూడా చిరునవ్వు ఉండాలా, అత్యంత పేద కుటుంబానికి వచ్చినటువంటి వాళ్ళ ఇంట్లో కూడా ఒక జ్యోతి వెలగాలా, ఒక సంతోషం కావాలా, వాళ్ళ ముఖాల మీద కూడా ఆనందం అనేది చిరునవ్వు చూడాలా అనేది ఒకే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు మీరు చూడండి, విపరీతమైనటువంటి వరదలు వచ్చేస్తున్నాయి. దోచుకునేటటువంటి వాళ్ళు ధరలు తిరుగుతుందనే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టేటటువంటి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయంటే నూనెలో కల్తీ, కొబ్బరి నీళ్ళలో కల్తీ, ప్రతి పప్పుల్లో కల్తీ, తినే మందుల్లో కల్తీ. మరి ఎవరైనా కల్తీ చేసేటటువంటి కల్తీ మెయిన్ ప్రొడక్షన్ చేసేటటువంటి వాడికి ఎక్కడైనా ఆర్థిక శిక్ష పడింది మీరు చూసినారా? ఇంత దొంగ వ్యాపారాలు బ్లాక్ మనీ తోటి లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులు కొట్టేవాళ్ళు వాడికి ఎవరికైనా శిక్ష పడిందా? జరగదు. చిన్నగా చేశాం వాడి పోతారు లోపలికి. అందుకే ఏం జరుగుతుంది వ్యవస్థ లోపల అనేది మనం దయచేసి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రిటైర్డ్ జస్టిస్ బి చంద్రకుమార్ గారికి, తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ పెద్దలు ఐరాల కృష్ణారావు గారికి, వైస్ ప్రెసిడెంట్ పెద్దలు వై వెంకట శివారెడ్డి గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు వర్సు ఇంద్రసేన గారికి, మరియు పార్టీ ట్రెజరర్ రఘునాథ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ ప్రజల పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు, మరియు ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొందరిని కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. వారందరికీ తెలంగాణ ప్రజల పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, తెలంగాణ ప్రజల పార్టీ జస్టిస్ బి చంద్రకుమార్ గారు ఒక గొప్ప ఆశయంతో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతో సిద్ధాంతంలో చెప్పాలంటే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ చిరునవ్వుతో ఉండాలని, అంటే ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చెందాలని, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, అందరికీ ఉపాధి, మహిళల అభివృద్ధి, అందరికీ ఆత్మగౌరవం అనే నినాదాలతో వ్యవసాయం, ఈ విధమైన గొప్ప సిద్ధాంతాలతో తెలంగాణ ప్రజల పార్టీ జస్టిస్ చంద్రకుమార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాంప్రదాయ రాజకీయ పార్టీలన్నీ సమైక్య రాష్ట్రం చూస్తే కాంగ్రెస్ పరిపాలించవచ్చు, తర్వాత టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, ఈ అన్ని పార్టీల్లో కూడా చూసినప్పుడు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సమైక్య రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కేవలం కొంతమంది పెట్టుబడిదారు వర్గం తప్ప సమాజంలో ఇంకా అంతరాలు అట్లాగే ఉన్నాయి. ఈ రాజకీయ వ్యవస్థలో ఈ సాంప్రదాయ పార్టీలు వ్యక్తిగత విమర్శలతో, ప్రజా సమస్యల మీద చర్చ లేకుండా, ప్రజల అభివృద్ధిని కాంక్షించకుండా కేవలం తమ వ్యక్తిగత ఎజెండాను, తమ ఆస్తులను కాపాడుకోవడం కోసం ఈరోజు సమాజంలో యంత్రాలు పెరగడానికి కారణమైన ఈ పార్టీ నుంచి ఒక ప్రత్యామ్నాయ విధానాలు కావాలని, సమాజ నిర్మాణం జరగాలని ఒక గొప్ప లక్ష్యంతో జస్టిస్ బి చంద్రకుమార్ సార్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఇది అందరికీ ఉచితంగా అందించాలి.
అది కేజీ టు పీజీ దాకా ఎవరికి కూడా విద్య కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే అందరికీ విద్య అందించాలి. అది తెలంగాణ ప్రజల పార్టీ లక్ష్యం. ఈరోజు అందరికీ ఉచిత విద్య అందిస్తే వచ్చే వ్యక్తి కూడా సమాజమైన ప్రేమగా ఉంటాడు. కాబట్టి అందరికీ ఉచిత విద్య అందించాలని నినాదంతో తెలంగాణ ప్రజల పార్టీ పనిచేస్తాం. రెండవ అతి ముఖ్యమైనది ఉచిత వైద్యం. ఈరోజు తెలంగాణలో కార్పొరేటీకరణ వైద్యం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు రోజు రోజుకు అప్పుల్లో పోతూ ఉన్నారు. మనం ఈ మధ్యలో కరోనా పరిస్థితి చూసాం. కరోనా పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి చాలా మంది మధ్యతరగతి వాళ్ళు అప్పుల పాలయ్యారు. ఇటువంటి విధానం పోవాలి. అందరికీ జీవించే హక్కు ఉంది. రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాయకూడదంటే వైద్యం అనేది అందరికీ ఉచితంగా అందించాలి. ఏ పేదవాడికి కూడా డబ్బు లేక వైద్యం అందరి పరిస్థితులు ఉండాలి. అందరికీ వైద్యం అందాలి. అందుకే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ముఖ్య లక్ష్యం ఉచిత విద్య, ఉచిత వైద్యం. వైద్యాన్ని కార్పొరేట్ నుంచి మెల్లమెల్లగా ప్రభుత్వ పరం చేయాలి. ఈరోజు చంద్రకుమార్ సార్ ఆశయం కూడా విద్య తీసుకుంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ కాలేజీలో అత్యధికంగా ఫీజులు ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంట్లో పనిచేసే టీచర్లకేమో సరిగా జీతాలు కూడా ఏం పరిస్థితులు. కరోనా వచ్చిన తర్వాత 20 నెలల్లో ప్రైవేట్ టీచర్లు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజల పార్టీ నినాదం ప్రభుత్వ పరంగా విద్య ఉండాలి. ప్రైవేట్ విద్యాలయాలు కూడా మెల్లమెల్లగా ప్రభుత్వ పరం చేసుకొని అందరికీ ఉచిత విద్య అందించాలి. ఆ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించి క్వాలిఫికేషన్ ఉంటే వారందరూ కూడా ప్రభుత్వం చేసుకొని మెల్లమెల్లగా తెలంగాణలో ప్రైవేట్ విద్య ఉండకూడదు, అందరికీ ఉచిత విద్య అందించాలనేది తెలంగాణ ప్రజల పార్టీ ముఖ్య లక్ష్యం. రెండవ ముఖ్య లక్ష్యం ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ వైద్యం పనిచేసింది. ప్రైవేట్ హాస్పిటల్లో విపరీతమైన దోపిడీ. అసలు ఆరోగ్య నివేదిక ప్రకారం ఒక మనిషి జీవితాన్ని ఆయుష్ 1 సంవత్సరం పెంచగలిగితే ఉత్పాదక 4% పెరుగుతుందని WHO నివేదికలు చెప్తా ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ వైద్యం అతి దరిద్రంగా ఉంది. ఈ మధ్య కాలంలో మేడంతో పాటు మేము గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. చాలా సమయంలో ఇప్పుడు ఈ మధ్య వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ గాంధీ హాస్పిటల్లో తుప్పుపడిన కుర్చీలు, కనీసం క్లీనింగ్ లేని పరిస్థితులు ఈ రోజు కూడా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నాయి. ఆ దిశగా ప్రభుత్వ వైద్యాన్ని పనిచేసి ప్రైవేట్ వైద్యాన్ని ప్రోత్సహించడం తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది. కానీ తెలంగాణ ప్రజల పార్టీ నినాదం అందరికీ ఉచిత వైద్యం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో ఒక పెద్ద డ్రామా చేస్తాం. ఈ మధ్య మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో వారి దగ్గరికి ఆరోగ్యం కోసం వస్తే చెక్కులు పాస్ చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ రోజు ప్రోగ్రాం ఇస్తా ఉన్నారు మంత్రులు. అసలు వైద్యాన్ని గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం ఏముంది? ముందు తెలంగాణ ప్రజల పార్టీ ఉద్దేశం ప్రతి గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి. అక్కడ స్థానికంగా ఉన్న నర్సులు అన్ని ఏర్పాటు చేయాలి. మండల స్థాయికి వచ్చే వరకు కనీసం 100 పడకల ఆసుపత్రి స్పెషలిస్ట్ తో ఏర్పాటు చేయాలి. ఆ దిశగా వైద్యాన్ని పటిష్టం చేయాలి. సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో ప్రభుత్వ వైద్యాన్ని పడగయించి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం 3వ నినాదం అందరికీ ఉపాధి. ఈరోజు తెలంగాణ పోరాటంలో యువకులు ఎంతో మంది బలిదానాలు చేస్తున్నారు. ఆ రోజు తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం క్రియాశీలకంగా పనిచేసింది యువతని. ఆ రోజు యువత అంత పెద్ద ఎత్తున బలిదానం చేస్తున్న తెలంగాణ కన్నా నిర్వహించడం పోరాటం చేసింది కేవలం తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అనుకున్నారు. 7 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం అంటే పేద మధ్య ప్రజల్లో ఏముంటుందంటే ప్రభుత్వ ఉద్యోగం అనే ఉంటుంది. ఈరోజు 7 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ లేవు, టీచర్ నోటిఫికేషన్స్ లేవు.
ఏ విధంగా నోటిఫికేషన్ లేకుండా 7 సంవత్సరాలు గడిచిపోయింది. దాదాపు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 2014లో 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 7 సంవత్సరాల్లో దాదాపు 2,50,000 ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజల పార్టీ అవకాశం ఇస్తే మొట్టమొదటిగా సత్వరంగా తెలంగాణ ప్రజల పార్టీ అధికారం రాగానే 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అంతేకాకుండా ఈ రోజు ఇక్కడ ఎక్కువగా యువత ఉన్నారు. నేషనల్ బ్యాంకులో అందరి డబ్బులు ఉంటాయి, మనందరి డబ్బులు నేషనల్ బ్యాంక్. అధ్యక్షులు మురళీధర్ గుప్తా గారికి, వ్యవస్థాపక అధ్యక్షులు డిస్ట్రిక్ట్ చంద్రకుమార్ గారికి, పార్టీ అధ్యక్షులందరికీ, మిగతా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల పార్టీ కోశాధికారిగా నన్ను నియమించడం జరిగింది పార్టీలో. ప్లస్ మన 3 years తెలంగాణ ప్రజల పార్టీ యొక్క ఆడిటింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఆడిటింగ్ రిపోర్టు 1893 ప్లస్ 1920, 2021 రమణారెడ్డి గారి ఆడిటింగ్ రిపోర్ట్ వచ్చింది మనకి. దగ్గర పెట్టుకోండి. 1819 వచ్చేసి మన పార్టీ వచ్చిన కలెక్షన్ అంతా పార్టీ పరంగా వచ్చిన ఇన్కమ్ 1,83,000 వచ్చింది. ఖర్చులు ఆఫీస్ రెంట్ ప్లస్ మీటింగ్స్ మిగతా ఖర్చులన్నీ కలిపి 1,83,000 ఖర్చు అయింది. 1920 వచ్చేసి 1,86,347 అయింది. ప్లస్ పార్టీ మీటింగ్స్ ప్లస్ శాలరీస్ ఆఫీస్ రెంట్ అన్నీ 1,86,347 రూపీస్ ఖర్చు జరిగింది. 2021 వచ్చేసి 35,989 మనకు ఇన్కమ్ రావడం జరిగింది. ప్లస్ ఖర్చు వచ్చేసి 35,989 ఖర్చు రావడం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్కి వచ్చిన అందరికీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆర్థికంగా ఎవరైతే ఒక ఉన్నత స్థాయికి వస్తారో ప్రజలు, వాళ్ళకి విద్యా వైద్యం పరంగా జరిగే ఖర్చులు పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు. కాకపోతే సాధారణ ప్రజలు ప్లస్ ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో వాళ్లకు మెయిన్ జరిగే ఆర్థిక స్థితి ఎదుగుదల లేకపోవడానికి కారణము విద్య అండ్ వైద్యం వల్ల వచ్చే ఖర్చులే వాళ్ళని మనిషిని ఎదగకుండా చేస్తాయి. సో అలాంటి విద్యా వైద్యం, ఉచిత విద్య ఉచిత వైద్యం అనే ఏదైతే ఉందో చంద్రకుమార్ గారి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేమందరం పార్టీలో సార్తో పాటుగా కొనసాగుతున్నాము. వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ గారికి, సెక్రటరీ జనరల్ అయనల్ కృష్ణారావు గారికి, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి మేడం గారికి, వైస్ ప్రెసిడెంట్ శివారెడ్డి గారికి, ట్రెజరర్ రఘునాథ్ గారికి, పత్రికా విలేకరులకు, ఈ సమావేశానికి ఇచ్చేసిన సోదరి సోదరులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాకముందు మన బ్రతుకులు మారితేనే తెలంగాణ తెచ్చుకుంటే, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రాష్ట్ర ఎల్లలు పాలన లొల్లీలు మాత్రమే మారినాయి. మండలానికి ఒక 100 పడకల హాస్పిటల్ అన్న కేసీఆర్ కరోనా పీరియడ్లో వస్తే మందులు ఇవ్వలేక వాస్తువు లేదని చెప్పేసి సెక్రటరీ కొలగొట్టడానికి మనసు ఒప్పింది, కానీ ఈ కరోనా మందులు ఇవ్వడానికి ఆయనకు మనసు ఒప్పలేదు. అదేవిధంగా విద్యార్థులు తప్పుడు మార్కులు వేయడం వల్ల విద్యార్థులు చనిపోతే పట్టింపు లేదు. అంటే కేసీఆర్ వచ్చిన కాంచి ఆయన చేస్తున్న ప్రతి పని మోసపూరితంగానే ఉంది. ఒక పని మోసం చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో ప్రజలకు దగ్గర ఏదన్నా ఒక ఆలోచన చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఆయన పాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గ పాలన ఉండొద్దని జస్టిస్ చంద్రకుమార్ సార్ గారు స్వచ్ఛమైన పాలన కోసం ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని ప్రతి పేదవాడి మొక్కలు చిరునవ్వులున్న సంకల్పంతో ఈ పార్టీని పెట్టాడు. తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ గుప్తా గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ గారికి, జనరల్ సెక్రటరీ కృష్ణారావు గారికి, సెక్రటరీ ఇంద్రసేన గారికి అందరికీ నా హృదయపూర్వకం. ఇక్కడికి వచ్చిన మిత్రులకు, మీడియా మిత్రులకు, సోదరులకు, సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇక్కడ ఒక్కడే మీకు ఎక్కువసేపు మాట్లాడను, కొద్దిసేపు మాట్లాడి మీకు పూర్తిగా మనమందరం భారతీయులు
ఇక్కడ ఏ పార్టీ ఇప్పుడు వరకు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఏ పార్టీ అయినా ప్రజలకు సేవ చేద్దాము నిస్వార్థంగానే ఏ పార్టీలో లేదు. ఎంతసేపు ఉన్నా కానీ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు వాళ్ళు వంశపారంపర్యంగా, బీజేపీలో ఉన్నోళ్ళు ధనవంతులు రాజకీయాలకు వస్తున్నారు. ఈ రాజకీయాలకు వచ్చి వాళ్ళ సంపాదన కోసమే రాజకీయాలకు వస్తున్నారే కానీ ప్రజలకు సేవ చేద్దామని ఏ నాయకుడికి లేదు. మీరు ఈరోజు అబ్జర్వ్ చేయండి, ఏ రాజకీయ వ్యక్తిని కూడా వాళ్ళ స్వలాభం కోసం, ఆస్తులు కాపాడడం కోసం ఇచ్చేస్తున్నారు. కానీ నిస్వార్థంగా పేదలకు సేవ చేద్దామని కానీ, ఏదైనా వాళ్ళ కోసం విద్యా అవకాశం కల్పిద్దామని కానీ, ఉద్యోగ అవకాశం కల్పిద్దామని ఏది లేదు. ఈ 4 మనిషికి కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య, వైద్యం. వైద్యం చదివించుకోగలుగుతున్నాయంటే కుటుంబంలో ఆస్తి సంపాదించాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఇక్కడ. ఆస్తి సంపాదించాల్సిన మొత్తం అన్ని దేశాలు కూడా ఇండియా మీద పడతాయి ఫుడ్ గ్రెయిన్స్ కోసం. అలాంటి అగ్రికల్చర్ దేశాన్ని మనము అగ్రికల్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఏ నాయకుడు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఈరోజు రైతులు పంట పండించడానికి గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ప్రాజెక్టు ఉదాహరణకు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు. అది ఎక్కువ వ్యయంతో కూడినది. ప్రతి ఎకరా ప్రతి రైతు మీద 50,000 పడుతుంది. అది చాలామంది తెలియదు. కొన్ని ప్రాజెక్టులు ఎప్పుడు నిజాం గవర్నమెంట్ ఉన్న ప్రాజెక్టులు ఎందుకు టేకప్ చేయలేదు? పాలమూరు ఇన్ని ప్రాజెక్టు ఉండే పాత ఎందుకు టేకప్ చేయలేదు? చెరువులు ఉన్నాయి, ఆ కాలువ నుంచి నీళ్లు నించుతగినాక అక్కడ ఆ ఏరియాకు ఆ రైతులకు ఒక్క పంట పండించడానికి నీళ్ళు ఇచ్చినా కానీ సరిపోతుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో గొప్ప సాధించాలని చెప్పుకుంటున్నారు. 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ప్రతి రైతుకు 50,000 కట్టాల్సి వస్తుంది. ఎన్ని రోజులు లిఫ్ట్ ఇరిగేషన్ మనం పెట్టి వాటిని ఇచ్చేస్తామండి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది, రాజకీయ నాయకులు వాళ్ళు సంపాదించుకోవడం కోసమే రాజకీయాలు నిస్వార్థంగా సేవ చేసే ఉద్దేశంతో ఎవరు ఏ రాజకీయ నాయకుడు రాలేదు. ముఖ్యంగా అందుకోసం తెలంగాణ ప్రజల పార్టీ ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఆశయాలతో ప్రజలకు నిస్వార్థంగా చేయాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ రిటైర్ అయిన ప్రొఫెసర్. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఆల్రెడీ ప్రొఫెసర్ రిటైర్ అయినారు. కృష్ణారావు గారు కూడా అయినారు. నేను కూడా వీఆర్ఎస్ తీసుకున్నాను. సార్ జస్టి గారు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ రిటైర్ అయిపోయి ఇప్పుడు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి, ప్రజలకు ఖచ్చితంగా నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి వచ్చే డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, అగ్రికల్చరిస్ట్ ఎవరైనా కానీ నిస్వార్థంగా వస్తున్నారు సేవ చేయాలని ప్రజలకు. ఆ ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రజల పార్టీలో మేము చేరడం జరిగింది. మహిళలందరూ తలా ఒక 10 మందిని మన తెలంగాణ ప్రజల పార్టీ, చక్కటి పేరు అది, ప్రజల పార్టీ. దీనికి ఎవరు పిలవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక ఏరియాలో వాళ్ళు ఆ ఏరియాలోనే ఒక 10 మందిని, ఒక 20 మందిని ఒక మంచి తెలంగాణ ప్రజల పార్టీ తరఫున ఒక మంచి కార్యక్రమాలు కనుక చేస్తున్నట్టయితే మన యొక్క పార్టీ పేరు ప్రతి వాడలో కూడా వినిపిస్తుంది అనేది నా ఉద్దేశం. అలా ఒక ప్రణాళికతోటి మనం అందరం కూడా ముందుకు వెళ్ళి తెలంగాణ ప్రజల పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్ళి ఏ ఆశయ సాధన కోసం అయితే సారి దీన్ని స్థాపించారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి వాడలోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే ఇక నుంచి కూడా దీన్ని ఎంత త్వరగా ప్రజలలోకి తీసుకెళ్తే అంత త్వరగా నెక్స్ట్ మీటింగ్కి మనం అంతా ఈ హాల్ పట్టణంతగా గ్యాదర్ అవ్వాలనేది నా కోరిక. ప్రతి వాడలో కూడా మనం ముందుకు వెళ్ళి మన సమస్యలు మనమే పరిష్కరించుకొని మనకు వెన్నుదట్టుగా ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ గారికి, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారికి, సెక్రటరీ జనరల్ అయినా కృష్ణారావు గారికి, వైస్ ప్రెసిడెంట్ శివారెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ ఇంద్రసేనకు, ప్రెసిడెంట్ రఘుకు, వచ్చిన పాత్రికేయ మిత్రులకు, పత్రికా విలేకరులకు, వచ్చిన కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము తెలంగాణ ప్రజల పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందుల గురించి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే
ఈ తెలంగాణ ప్రజల పార్టీ స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏంటి అన్నప్పుడు మనం ఒక్కసారి వెనుకెళ్తాం. సమైక్య ఆంధ్రలో మన నినాదం ఏంటంటే మన నీళ్లు మనకే కావాలి, మన ఉద్యోగులు మనకే కావాలి, మన నిధులు మనకే కావాలి అన్న నిదానం మీద ఆనాటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సిద్ధాంతకర్త, మనందరం ఒకసారి దాన్ని గుర్తు చేసుకోవాలి. సో ఆయనను నమ్మించి ఆయన సిద్ధాంతాల మీద ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు 2014లో గవర్నమెంట్ను ఏర్పాటు చేసిన తర్వాత ఈ 7 సంవత్సరాల లోపల ఏం చేస్తున్నారంటే మీ నీళ్లు మాకే కావాలి, మీ ఉద్యోగులు మాకే కావాలి, మీ నిధులు కూడా మాకే కావాలి అన్న ఆ పద్ధతిలో కొన్ని కుటుంబాలే శివారెడ్డి గారు చెప్పినట్టు ఉన్నోడే ఇంకా ఉన్నోడేండు, లేనోడు ఇంకా దిగజారిపోయిండు అన్నట్టు జరుగుతుంది. ఇది 100కి 100 నిజం. ఈ విషయాన్ని నమ్మిన వ్యక్తి మన చంద్రకుమార్ గారు. ఆయనే మంచి ఒక ఉన్నతమైన హోదాలో మంచి ఉద్యోగాల్లో ఉండి రిటైర్డ్ అయిన తర్వాత హ్యాపీగా తన ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీ విధానాన్ని, ఈ ప్రభుత్వాలు చేస్తున్న దొంగ నాటకాలను తెలియజేయాలంటే ఖచ్చితంగా మరొక పార్టీ అనేది అవసరమని చెప్పి అతను మరొక ఉద్యమానికి తెరలేపడానికి ఈ తెలంగాణ ప్రజల పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన నినాదం ఏంటంటే ఉత్పత్తి మనకు ఉత్పత్తితోనే మనకు రాబడి వస్తుంది. ఈ ఉత్పత్తి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఉత్పత్తి చేయాలని కెపాసిటీ ఎలా వస్తుంది? ఎవరైనా ఒక ఉత్పత్తి చేయడానికి వాడు ఏ విధంగా తయారవుతారని ఆలోచన చేసినప్పుడు చంద్రకుమార్ గారి ఆలోచన ఏమొచ్చిందంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల తెలంగాణ ప్రజల పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ అందరికీ ఉచిత విద్యాన్ని చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ ప్రజల పార్టీ, జై తెలంగాణ.